హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మనం ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ని చూసాం. అదే తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అవటం. మ్యాటర్లోకి వెళ్తే నిన్న జరిగిన ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 204 స్కోర్ని చేజ్ చేయడానికి బరిలోకి దిగింది. ఈ చేజ్లో ముంబై బ్యాట్స్మెన్స్ స్టార్టింగ్లో కాస్త తడబడినా కానీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇంకా నమన్దీర్ ఇన్నింగ్స్తో మ్యాచ్ని ముంబై వైపు టర్న్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ని కాస్త స్లోగానే స్టార్ట్ చేశాడు. బిగ్ షాట్స్కి ట్రై చేస్తున్నా కానీ తన వల్ల కాలేదు. సో ఇలాంటి టైంలో 19th ఓవర్లో ముంబై ఇండియన్స్ ఒక కాల్ తీసుకుంది. అదే తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్ చేయటం. అసలు ఈ రిటైర్డ్ అవుట్ ఏంటి? నిజంగానే క్రికెట్లో ఇలాంటి రూల్ ఉందా అంటే ఎస్ ఉంది. అకార్డింగ్ టు రూల్స్ ఒక బ్యాట్స్మెన్ రిటైర్డ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిటైర్డ్ నాట్అవుట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిటైర్డ్ అవుట్. ఈ రిటైర్డ్ నాట్అవుట్ దగ్గరికి వస్తే బ్యాట్స్మెన్ తనకి ఏదైనా గాయమైనా లేదా ఆడలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ అంపైర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి రిటైర్డ్ నాట్అవుట్ అవ్వచ్చు. అంటే మ్యాచ్ లాస్ట్ మూమెంట్లో కానీ లేదా మధ్యలో కానీ ఎప్పుడైనా ఆ బ్యాట్స్మెన్ మళ్ళీ వచ్చి ఇన్నింగ్స్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా రిటైర్డ్ అవుట్ దగ్గరికి వస్తే ఇక్కడ బ్యాట్స్మెన్ అంపైర్కి కానీ లేదా అదర్ టీమ్ కెప్టెన్కి కానీ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా క్రీజ్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇలా చేస్తే దాన్ని రిటైర్డ్ అవుట్ అని చెప్పంటారు. సో ఈ రిటైర్డ్ అవుట్ కేసులో బ్యాట్స్మెన్ మళ్ళీ తిరిగి వచ్చి ఆడటానికి అవకాశం ఉండదు. సో ఇదే డెసిషన్ని ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో తీసుకుంది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఐపీఎల్లో ఇది ఒకటే కాదు, ఆల్రెడీ ఇంతకు ముందే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ ఐపీఎల్లో రిటైర్డ్ అవుట్ అయిన బ్యాట్స్మెన్ రవిచంద్రన్ అశ్విన్. మనందరూ తెలిసిందే అశ్విన్ అంటే రూల్స్ బుక్ అని. సో క్రికెట్లో ఉన్న రూల్ న్యూస్ చేసుకొని తను రిటైర్డ్ అవుట్ అయిపోయాడు. ఆ టైంలో రవిచంద్రన్ అశ్విన్ ఆర్ఆర్ టీం తరపున ఆడుతున్నాడు. హైలైట్ ఏంటంటే ఇక్కడ అపోనెంట్ కూడా ఎల్ఎస్జీనే. నెక్స్ట్ 2023లో అథర్వ తేదీ పంజాబ్ కింగ్స్కి ఆడుతున్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పైన రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 2023లోనే సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతూ ముంబై ఇండియన్స్ పైన రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రజెంట్ జరుగుతున్న ఐపీఎల్లో తిలక్ వర్మ లక్నో సూపర్ జెయింట్స్ మీద రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అలాగే ముంబై కోచ్ మహేంద్ర జయవర్ధనే వాళ్ళ ఒపీనియన్స్ని చెప్పారు. తిలక్ వర్మ స్కోర్ చేయడానికి బాగా స్ట్రగుల్ అవుతున్నాడని, ఈ టైంలో ఫ్రెష్ బ్యాట్స్మెన్ వస్తే ఏమైనా చేంజ్ ఉంటుందని చెప్పేసి ట్రై చేశారన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ మీరు గమనిస్తే ఇలాంటి ఇన్సిడెంటే, చెప్పాలంటే ఇంతకంటే దారుణమైన ఇన్సిడెంట్ అనమాట. రాహుల్ తివాటియా పంజాబ్కి అగెనెస్ట్గా ఆడుతున్నప్పుడు 19 బాళ్లలో కేవలం 8 రన్స్ మాత్రమే చేశాడు. ఆ టైంలో ఆర్ఆర్ దగ్గరగా 31 బాళ్ళకి 90 రన్స్ కొట్టాలి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక ఓవర్లో 5 సిక్స్లు వరుసగా కొట్టి మ్యాచ్ని టర్న్ చేసి పడేశాడు. సో బ్యాట్స్మెన్ అనేవాళ్ళు టైం తీసుకున్నా కానీ ఏదో ఒక ఓవర్లో మ్యాజిక్ అయితే చేయగలరు. ఇప్పుడు 19th ఓవర్లో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ శాంట్నర్. బట్ హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ మొత్తం తనే స్ట్రైక్ని తీసుకున్నాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, సెకండ్ బాల్ 2D తీశాడు. ఆ తర్వాత సింగిల్ వచ్చే బాల్కి తను వెళ్లకుండా అక్కడ ఆగిపోయాడు. ఇన్ కేస్ తిలక్ వర్మ ఉన్నట్లయితే ఆ సింగిల్ తీసుండేవాడేమో. మేబీ లాస్ట్ ఓవర్లో తిలక్ వర్మ బాల్స్ని కనెక్ట్ చేసేవాడేమో. నాకైతే ముంబై తీసుకున్న ఏమో అంత కరెక్ట్ కాదనిపించింది. మేబీ తిలక్ వర్మ ప్లేస్లోకి ఎవరైనా పెద్ద హిట్టర్స్ వచ్చుంటే ఇంత డిస్కషన్ అయితే జరుగుండేది కాదు. బట్ రిటైర్డ్ అవుట్ అయిన తర్వాత శాంట్నర్ రావటం అండ్ శాంట్నర్కి అవకాశం ఇవ్వకుండా ఓన్లీ హార్దిక్ పాండ్యానే స్ట్రైక్ తీసుకోవడంతో చాలామంది విమర్శలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.